దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అధికారులు సున్నం పెడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకునే సమయంలో అధికారుల తప్పిదాలు రైతన్నకు శాపంగా మారుతున్నాయి. రైతు కష్టాన్ని పక్కదారి పట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. మహిళా రైతు సత్తెమ్మ ఆధార్ కార్డును వేములవాడ రాజన్న ఆలయ ట్రస్టుకు లింక్ చేశారు. సత్తెమ్మకు చెందిన పత్తి అమ్మిన 2,14,549 రూపాయల డబ్బు రాజన్న ఆలయ ఖజానాకు జమ చేశారు. రైతుకు చెందిన 2,14,549 రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడం పట్ల బ్యాంకు అధికారులు ఆలయ ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు రైతు కుటుంబ సభ్యులు ఈవోను కలిసి విషయాన్ని వివరించారు. కానీ ఈవో హోదాలో ఉన్న రమాదేవి మాత్రం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇది మా తప్ప, ఎవరు తప్పు చేశారో వారిని అడగండు అంటూ మాట్లాడడం బ్యాంకు అధికారి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ డబ్బులు తిరిగి తీసుకునేందుకు అనుమతి కావాలని కోరినప్పటికీ ఈవో రమాదేవి తీరు పట్ల రైతు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బులు తిరిగి ఖాతాలోకి జమ చేయాలని సత్తెమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలు అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుండి, అమౌంట్ యాడ్ సీసీఐ నుండి. మెసేజ్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ యాడ్ అయినాయి అని చెప్పాను. చెప్పిన తర్వాత మేము ఏదో సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో వచ్చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. డబ్బులు ఏంటి వచ్చిన మా అమౌంట్ మా అకౌంట్లో పడాలని కోరుకుంటున్నాం.